దగ్గరికి వచ్చాం. రైట్, ఓకే. సో లేఖనాలు చారిత్రక సాంస్కృతిక సందర్భంలో రాయబడినందున వాక్యాన్ని బైబిల్ చరిత్ర మరియు సంస్కృతి యొక్క వెలుగులో మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ద బైబిల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. బైబిల్ విభిన్నమైన సంస్కృతుల్లో ఉన్న విభిన్నమైన చారిత్రాత్మక సమయాల్లో ఉన్న ప్రజలకు రాయబడింది. అవునా? వీఆర్ నాట్ ఒరిజినల్ ఆడియన్స్ కదా. మనకు రాయబడ్డదా బైబిల్? మనకు కాదు, ప్రైమరీగా మనకు కాదు. కానీ ఎక్కడున్నోళ్ళు వీళ్ళు? వేరే కల్చర్లో ఉన్నోళ్ళు, వేరే జియోగ్రఫీలో ఉన్నోళ్ళు, వేరే హిస్టరీ లైన్లో ఉన్నోళ్ళు, వేరే ఆచారాలు ఉన్నాయి వాళ్ళకు, డిఫరెంట్ ఉన్న ప్రజలకు బైబిల్ రాయబడ్డది. సో మనకు వాళ్ళకి ఏముందని చెప్పుకున్నాం మనం? గ్యాప్స్ ఉన్నాయి. కల్చరల్ గ్యాప్ ఉంది, హిస్టారికల్ గ్యాప్ ఉంది, అన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో ఈ గ్యాప్ని అధిగమించి మనం అక్కడికి పోయి అది మనకి అన్వయించుకోవాలి. ఓకే, సో అది అన్వయించుకోవాలంటే ఈ హిస్టరీ, ఈ కల్చరు మనకు కాస్త అవగాహన ఉండాలి. అబ్బా అదంతా ఏడో చదువుకుంటా కూర్చుంటామన్నా అంటే నువ్వు చదవకు. ఆల్రెడీ చదివిన వాళ్ళు మంచిగా బుక్స్ రాశారు, కనీసం అదైనా చదువు. ఎందుకంటే నీకు హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో చదవకపోతే ఎపిసిల్స్లో చెప్పబడిన కొన్ని విషయాలు అర్థం కావు. అసలు ఎందుకు ఆ మాట చెప్పాడు, ఎందుకు ఆ ఆజ్ఞ ఇచ్చాడు అనేది మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చెప్పుకొనుడి. సో భారతదేశంలో పవిత్రమైన ముద్దు పెడితే చెంప మీద లాగి కొడతారు, అపవిత్రమైంది. పవిత్రమైన ముద్దు కాదు అది. సో యూ కెనాట్ కిస్, రైట్? సో అది ఎప్పుడు అర్థమవుతుంది మనకు? ఆ హిస్టరీకి వెళ్ళి ఆ కల్చర్ని అర్థం చేసుకుంటే మనకు అది అర్థమవుతుంది, రైట్? సో అందుకని హిస్టారికల్ కల్చరల్ కాంటెక్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎపిసిల్స్ అండ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ నరేటివ్స్. కథనాలకు కూడా ఇది కొంతవరకు వర్తిస్తుంది. అంటే గాస్పల్స్ కావచ్చు, ఆ తర్వాత యాక్ట్స్ కావచ్చు, దానికి కూడా ఇది వర్తిస్తుంది, రైట్? సో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు చారిత్రాత్మక సందర్భం ఎందుకు ముఖ్యమైందంటే, ఎందుకంటే ఇది వాక్య భాగం నుండి అసలు ఎందుకు రాయబడిందో ఫస్ట్ తెలియజేస్తుంది. దాని పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అసలు ప్రేక్షకులు ఆ పదాలను ఎట్లా అర్థం చేసుకున్నారనేది కూడా మనకు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మనం బైబిల్ని సరిగ్గా అర్థ వివరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇవన్నీ కావాలంటే మనం హిస్టారికల్ కల్చరల్ కాంటెక్స్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, బైబిల్ని ఒక దేశానికి మిషనరీగా వెళ్ళిన వ్యక్తిలాగా మనం చదవాలట. ఒక దేశానికి మిషనరీగా వెళ్ళాడు అనుకో, ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఇక్కడ కల్చర్ని అర్థం చేసుకుంటాడు. ఈ సంస్కృతిని, చరిత్రను కూడా మనం చదవాలి. ఒక రకంగా లేఖనాలను మనం చదువుతున్నప్పుడు మనం విదేశానికి వెళ్తున్నాం అని అర్థం చేసుకోవాలట. వీఆర్ ట్రావెలింగ్ టు అ డిఫరెంట్ వరల్డ్. యెరూషలేంకి మనం పోతున్నాం, యెరూషలేంకి వెళ్తున్నాం, ఆ యెరూషలేం కల్చరు, యెరూషలేం అదంతా చూస్తున్నాం, అట్లా ఆడికి వెళ్ళాలి అన్న కాంటెక్స్లో చదవాలి అని అంటున్నాడు. ఓకే, ఏం చూడాలి అంటే ఫస్ట్ థింగ్ రాజకీయ పరిస్థితి చూడాలి. పొలిటికల్ సిచ్యువేషన్, హిస్టరీ అండ్ కల్చర్లో ఫస్ట్ చూడాల్సింది పొలిటికల్ సిచ్యువేషన్. అది పెట్టు ఒకసారి, అదే పెట్టు. సో 1 Corinthians 1:23-24, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతారా? అది బాగుంటుంది. వి ప్రీచ్డ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, స్టంబ్లింగ్ బ్లాక్ టు, ఉందా? చదవండి గట్టిగా, ఇంక ఓపెన్ చేయలే. క్రూసిఫైడ్, ఆ స్టంబ్లింగ్ బ్లాక్ టు జ్యూస్. స్టంబ్లింగ్ బ్లాక్ టు జ్యూస్ అంటే అర్థం ఏంటి? యూదులకు ఆటంకంగా ఉన్నాడట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోతే, అంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన ఆ సిలువ వేయబడిన క్రీస్తు యూదులకు ఆటంకంగా ఉన్నాడు అంటున్నాడు. ఎట్లా యూదులకు ఆటంకంగా ఉంటాడు సిలువ వేయబడిన క్రీస్తు? ఎట్లా అన్యజనులకు వెర్రితనంగా ఉంటాడు సిలువ వేయబడిన క్రీస్తు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే ఇది ఆడికి వస్తాను. యాక్చువల్లీ ద్వితీయోపదేశ ఖండం ఈరోజు పొద్దున కూడా ఐ వాజ్ రీడింగ్ ద సేమ్ స్క్రిప్చర్. 21వ అధ్యాయం దగ్గరికి వస్తే
డ్యూట్రానమీ 21లో సిలువ వేయబడిన వారిని లేకపోతే మాను మీద నిలబెట్టిన వారిని ఏమని అన్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో? శాపగ్రస్తుడు. హీ ఈజ్ అ కర్స్డ్ ఈజ్ హూ హ్యాంగ్ ఆన్ ద క్రాస్, రైట్. సో యూదులు యేసుక్రీస్తుని శాపగ్రస్తునిగా చూశారు. సో వాళ్ళు ఏంటంటే, ఆయన సిలువ మీద చనిపోయాడు ఒక శాపగ్రస్తునిలాగా, ఆయన రక్షకునిగా ఎట్లుండగలడు? హౌ హీ బికమ్, ఆయన సేవియర్ ఎట్లయితాడు అసలు అనేది. అందుకని అక్కడ పౌలు యూదులకు ఆటంకంగా, అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు అని అంటుంది. సో BibleHistory.comలోకి వెళ్తే అసలు ఎంత ఘోరంగా సిలువ మరణం ఉండే అప్పట్లో అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉందా మీకు అది మొత్తం డీటెయిల్స్? లేవు కదా? ఉందా? మొత్తం ఉందా? రైట్, ఓకే, రైట్. సో సిలువ మరణం రోమా చట్టాలకు వ్యతిరేకంగా నిలబడే ప్రతి ఒక్కరిలో భయం కలిగించడానికి రోమన్స్ ఈ క్రూసిఫిక్షన్ని ఎంచుకున్నారట. ఓకే, దీన్ని చాలా జనాదరణ బాగా అందరూ చూసే ప్లేస్లో క్రూసిఫై చేసేవాళ్ళు. ఎందుకంటే అది చాలా ఘోరమైన శిక్ష. ఆ శిక్ష ఎవరికైనా వస్తుందంటే రోమన్ గవర్నమెంట్కి ఇంకెవ్వడు ఉల్టా మాట్లాడకుండా భయం పుట్టాలని అందరి మధ్యలో నిలబెట్టి వాళ్ళు సిలువ వేసేవాళ్ళట రోమన్స్. అంటే వెనకాల వస్తున్న ఇప్పుడు ఎవరైతే సిలువ మోస్తున్నారో ఆయన ఏ నేరం చేశాడో అనేది గట్టిగా కేకలు పెట్టి చెప్పేవాళ్ళట. అంటే సపోజ్ నేను ఒక పాపం చేశాను అనుకో, నా ముందు ఒక ఆయన ప్లకార్డ్ పట్టుకొని, నేను సిలువ మోస్తున్నాను, నా ముందు ఒక ఆయన ప్లకార్డ్ పట్టుకొని ఆ ప్లకార్డ్ మీద నా పాపాన్ని రాసి, ఇదిగో ఈయన ఈ పాపం చేశాడు, ఇదిగో ఈయన ఈ పాపం చేశాడని నా ముందు ప్రకటిస్తూ ఒక ఆయన పోయేటోడట. అంటే దట్ వాజ్ అ ఫిజికల్ హ్యూమిలియేషన్. ఈజ్ క్యారింగ్ ద క్రాస్ ఆల్రెడీ, బట్ ఆల్సో సోషల్ హ్యూమిలియేషన్. ప్రతి ఒక్క ప్రజలకు అది తెలవాలి, ఈయన ఎంత గలీజోడు, లేకపోతే ఈయన ఎంత పాపం చేశాడు. సో పబ్లిక్ హ్యూమిలియేషన్ కూడా క్రాస్ దాంట్లో ఉండేదంట. సో ఇది మనందరికీ తెలుసు, తీవ్రమైన హింస. అసలు ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది దీని నుంచే వచ్చింది. మెడికల్లో ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అని ఉంటుంది అనమాట. అది తట్టుకోలేనంత విపరీతమైన నొప్పి. కొంతమంది లేబర్ పెయిన్స్కి అంటారు, కానీ దెర్ ఈజ్ అనదర్ కండిషన్ యాక్చువల్లీ, ప్యాంక్రియాటైటిస్ అని ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ మనకు ప్యాంక్రియాస్ అని ఉంటుంది కదా, సో దానికి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది, చాలా ఘోరమైన పెయిన్ ఉంటుంది. సో ఈ దాదాపు ఈ ప్రసవ వేదన వీటన్నింటినీ కూడా అటువంటి పెయిన్స్కి తీసుకొస్తారనమాట. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, తీవ్రమైన హింస ఎక్కడి నుంచి వచ్చిందంటే సిలువ మరణం ద్వారా. కాళ్ళు చేతులు లాగి కట్టి, మీకు ఈ పిక్చర్ తెలుసు కదా, ఇట్లా పెట్టినప్పుడు యాక్చువల్లీ సో ఒకవేళ ఆయన నిజంగా చనిపోయాడని నిర్ధారించడానికి ఆ విధంగా కొట్టేవాళ్ళంట. అది ఉరితీయు స్థలం కూడా బహిరంగ ప్రదేశంలో అందరూ చూసే, అందుకే జీసస్ క్రైస్ట్ని కొండ మీదకి తీసుకెళ్లారు. సో దట్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీ వన్. అండ్ ఆయన పక్కన ఇంకో ఇద్దరు నేసి అందరూ చూడాలి, ఇంకెవ్వరూ కూడా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, నోరు తెరవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి భయం పుట్టించడానికి రోమీయులు ఇటువంటి తీవ్రమైన శిక్ష వేసేవాళ్ళంట. సో రోమా చట్టం ప్రకారం ఒక రోమా పౌరుడు సిలువ వేయబడుట అనేది బానిసలు, తీవ్ర నేరస్తులు, రాజకీయ లేదా మతపరమైన ఆందోళనకారులు, సముద్ర దొంగలు లేదా పౌర హక్కులు లేనివారు, వీళ్ళందరికీ వేసే శిక్ష అది. సో ఇంత ఘోరమైన శిక్ష, ఇటువంటి వ్యక్తులు పొందాల్సిన శిక్ష అసలు జీసస్ క్రైస్ట్కి, అంటే మెస్సియాగా లేకపోతే లోకరక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తుకు రోమన్స్ వేశారు. సో ఈ వార్త అంటే ఈ సిలువ మరణం వీళ్ళకు ఆటంకంగా ఉంది. ఎందుకంటే ఈయన మెస్సయ్య అయితే, ఈయన నిజంగా లోకరక్షకుడు అయితే, ఇదిగో సముద్ర దొంగలు లేకపోతే తీవ్రమైన నేరస్తులు లేకపోతే ఘోరమైన పాపం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి పడాల్సిన శిక్ష ఈయనకి ఎట్లా పడ్డది అసలు? అర్థమవుతుందా? సో ఒక రకంగా జీసస్ క్రైస్ట్ అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చేమో దీన్ని. ఒకటేమో యూదులకు ఆటంకంగా ఉన్నది అర్థమవుతుంది మనకు, ఒకటి ఎందుకు పౌలు ఆ మాట వాడాడు అనేది అర్థమవుతుంది దీన్ని అంతా చూసినప్పుడు. రెండవది, హౌ పెయిన్ఫుల్ ఇట్ వాస్ ఫర్ జీసస్ టు గో త్రూ దిస్ సఫరింగ్ ఆన్ ద క్రాస్. అందుకే కొన్నిసార్లు
పాపం గురించి మాట్లాడినప్పుడు పాపం యొక్క తీవ్రత ఏంటో తెలియాలంటే మెల్ గిబ్సన్ చూసిన సినిమా పోయి చూడమని చెప్తాను నేను అప్పుడప్పుడు. మెల్ గిబ్సన్ తీశాడు కదా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో లాస్ట్లో ఆయనను కొట్టుకుంటూ తీసుకుపోవడం, ఆయన ఒక దగ్గర ఇట్లా వేసి కొరడాలతోటి కొట్టి ముళ్ళ దాంతో కొడితే ఫ్లెష్ అంతా బయటికి రావడం. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు గో అండ్ వాచ్ దట్. అది చాలా చిన్నగా మెల్ గిబ్సన్ చాలా చిన్నగా తీశాడు. అది నాకు తెలిసి అది మేబీ 0.1% అయి ఉండొచ్చు ఒరిజినల్ జీసస్ క్రైస్ట్ పొందిన శ్రమ. బట్ స్టిల్ వీ కెన్ యునో సీ అండ్ know that how painful it was, and it's all for our sins. యేసు ప్రభు మరణించిన ఆ తీవ్రమైన మరణం మన కోసం. అది ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన నోరు తెరవలేడు, అంత పెద్ద బాధ జరుగుతున్నా అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుప్రభుని ఇంకా నమ్ముకోకుండా ఇంకా ఎవరైనా ఉన్నారనుకో, ఇంటర్ప్రిటేషన్ క్లాస్ అటెండ్ అవుతున్న మీలో కూడా యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభు మీకోసమే చనిపోయిండు. యేసుప్రభు అంత పాపాన్ని అంత శిక్షను అనుభవించడానికి కూడా కారణం మీ పాపమే, నా పాపమే. అంతగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఇంకెవ్వరు లేరు. యేసుక్రీస్తు మాత్రమే మన కోసం వచ్చాడు, మరణించాడు, అంత పెయిన్ అనుభవించాడు. యాక్చువల్లీ ఈ పెయిన్ కంటే కూడా ఇంకా పెద్ద పెయిన్ ఏంటంటే తండ్రితో నన్ను ఎందుకు విడిచావని అంటాడు చూడు, అది మోస్ట్ పెయిన్ఫుల్ అంటారు. ఇంకా ఇది చదువుతుంటేనే కొన్నిసార్లు మనకి ఇదే పెయిన్ అనిపిస్తుంది. ఆ పెయిన్ మనం అర్థం చేసుకోలేం కొన్నిసార్లు కదా. ఇదే పెయిన్ఫుల్ అనుకుంటాం మనం, కానీ ఆ ఎడబాటుకు చాలా గొప్పది అని అంటారు. సో అది ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. సో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజైనా యేసుప్రభుని నమ్ముకోండి. ఆయన మాత్రమే మన పాపాల కోసం అంత ఘోరమైన శిక్ష పొందుకున్నాడు, మరణించాడు, తిరిగి లేచాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నిజంగా నిన్ను నన్ను రక్షిస్తాడు. అది ఫస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్. సో రెండవది ఫైనాన్షియల్, ఆర్థికపరమైన పరిస్థితి, అంటే డబ్బు, సంపద, పేదరికం, పన్నులు, ఇవన్నీ కూడా చూడాలి. సో ఎగ్జాంపుల్ మనకు మత్తయి సువార్త 18వ అధ్యాయం 23, అది ఉపమానంలో కూడా మనం చూడొచ్చేమో 18వ అధ్యాయంని, కానీ కాంటెక్స్ట్ కూడా మనం చూసుకోవచ్చు దీంట్లో. సో తెలుసు కదా మనకు, ఒక ఆయనకు డబ్బులు అప్పిచ్చాడు, తర్వాత ఈయన దగ్గర నుంచి ఇంకొక ఆయన పోయాడు. ఈయన ఇక్కడ క్షమించబడ్డాడు, కానీ ఆయన్ని క్షమించలేదు. సో ఆ డబ్బుల విలువ తెలిస్తే, అసలు కాంటెక్స్ట్లో ఉన్న ఏమంటారు అప్పటి చరిత్రలో ఉన్న విలువ, కరెన్సీ విలువ తెలిస్తే అసలు అది ఎంత గొప్పదా అనేది కూడా మనకు తెలుస్తుంది. మొదటి సేవకుడు 10,000 తలాంతులు చెల్లించాల్సి. ఓకే, ఒక తలాంతు 6,000 దెనారీలు, 6,000 దెనారీలు 10,000 తలాంతులు, ఒక్క తలాంతుకు 6,000, అటువంటిది 10,000 తలాంతులు. ఓకే, దీన్ని ఎవరు క్షమించారు? ఆయన పైన మాస్టర్ క్షమించాడు. సో ఈ క్షమించబడిన వ్యక్తి కింద ఉన్న వ్యక్తి ఎంత ఇవ్వాలి? ఈయనకు 100 దెనారాలు. ఒక తలాంతు 6,000 దెనారాలు. ఈయన రెండో దాసుడు ఎంత అంట? జస్ట్ 100 దీనారీస్. ఒక తలాంతు కూడా కాదు అది. 6,000 దెనారాలు అయితే ఒక తలాంతు కదా. ఒక తలాంతులో మళ్ళీ ఎంత భాగం అది? 1% మరి ఎంత? మరి ఇది ఎంత? 100 అంటే 6 కోట్లు. చూడండి, పర్సంటేజ్ కూడా వస్తలేదు నాకు సడన్గా. సో ఇంతగా ఈ వ్యక్తి క్షమించబడ్డాడు, కానీ అక్కడ కొంచెం చాలా తక్కువ, అది కూడా ఆయన క్షమించలేకపోతున్నాడు. సో ఈ కరెన్సీ విలువ మనకు తెలిస్తేనే దాని పంచలైన అర్థమవుతుందా లేదా? 100 రూపాయలేడా, 6 కోట్లేడా? సో టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్, ఎందుకు ఆ దెనారీలను వాడాడు, ఎందుకు తలాంతులను వాడాడు అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ మొత్తం స్టోరీలో ఉన్న మెయిన్ క్రక్స్, పంచ్ లైన్ మనకు అర్థమవుతుంది. సో అందుకని వీ హ్యావ్ టు గో అండ్ సీ ద హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. ఓకే, ఇది చూడండి, ఇదైతే నాకు ఇంకా పంచబడ్డది నాకైతే. రోమా టైంలో మొత్తం జనాభాలో చాలామంది బానిసలుగా ఉండేవాళ్ళంట. ఓకే,
2వ శతాబ్దంలో 80 to 90% బానిసలు లేదా బానిసల కుటుంబాల నుండి వచ్చేవాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ మోర్ దెన్ 80% స్లేవ్స్ కానీ స్లేవ్స్ ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చినారు. సో ఈ మాస్టర్స్, ఈ స్లేవ్స్ దాసులు ఎవరైతే కింద పైతే పనిచేశారో ఆ మాస్టర్స్ ఎట్లుండే వాళ్ళు అంటే చూడండి, వాళ్ళు ఆడ బానిసలతో జారత్వం చేసేవాళ్ళు, ఫీమేల్ స్లేవ్స్తో వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు. రోమా సామ్రాజ్యంలోని ఇతర వ్యాపారస్తులతో బహుఘోరమైన చెడ్డ వ్యాపారం చేసేవాళ్ళు. జిమ్నాజియంలోకి వెళ్ళి రాత్రుళ్ళు ఓపెన్ బాత్ టబ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఓపెన్గా వాళ్ళు సెక్స్ చేసేవాళ్ళు, లైంగిక కార్యక్రమాలని పాల్గొనేవాళ్ళు. అటువంటి పనులు చేసే మాస్టర్స్ వీళ్ళందరూ. ఓకే, వ్యభిచారం చేశారు, చెడ్డ వ్యాపారం చేశారు, తర్వాత విచ్చలవిడి జీవితం జీవించిన మాస్టర్స్. వాళ్ళ కింద ఈ బానిసలు ఉండేవాళ్ళు. ఈ బానిసలు ఎవరు? మళ్ళీ క్రైస్తవులు అయ్యారు రోమాలో. ఓకే, రోమాలో లేకపోతే నూతన నిబంధనలో క్రైస్తవులుగా ఉన్న కొంతమంది బానిసలు ఉన్నారు, అంటే పని చేసేవాళ్ళు. వాళ్లకు పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు మీ ప్రభువుకు వలె ఎవరికి లోబడాలి? యజమానులకి. ఎటువంటి యజమానులు వీళ్ళు? మనకు నెల నెల ఇంక్రిమెంట్ ఇచ్చి, మనకి ఇంటికి వెళ్తుంటే ఫ్రూట్స్ ఇచ్చి, ఓకే, మంచి ఫుడ్ వండుకుంటే ఆ ఫుడ్ను పార్సల్ పంపించే యజమానులా వీళ్ళు? ఏ యజమానులండి? జారత్వం చేసేవాళ్ళు, వాళ్ళను ఘోరంగా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే యజమానులు ఘోరంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కింద ఉన్న క్రైస్తవ బానిసలకు పౌలు రాస్తూ, మీరు ప్రభువుకు లోబడినట్టుగా మీ యజమానులకు లోబడండి అని అంటున్నాడు. అర్థమవుతుందా? సో మనం జనరల్గా జస్ట్ పైన చదువుతాం కదా, ఓకే మాస్టర్స్కి లోబడాలి అని. కానీ కాంటెక్స్ట్ చూస్తే, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే, సో వాళ్ళకు కూడా నువ్వు ప్రభువుకు లోబడ్డట్టు లోబడాలి. సో మనం ఏం తీసుకోవచ్చు అంటే, మన మీద బాసులు కొంత మనల్ని చిన్న చిన్న వాటికి చేసుకుంటే మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే యాక్చువల్లీ ఎఫిషియన్స్ వచ్చిన తర్వాత ఎఫిషియన్స్ 6లో నేను చెప్తాను, అది మనకు వస్తుంది ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో. బట్ ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే, మీరు యజమానులను యేసులాగా చూడండి, మీరు వారి కొరకు పనిచేయడం లేదు కానీ యేసు కొరకు పనిచేస్తున్నారు. అది వర్షిప్ అంటున్నాడు. దట్ ఈస్ ద వర్షిప్. ఒబే యువర్ మాస్టర్స్. ఎక్కడుంది ఈ మాట? రోమీలకు రాసిన పత్రికలో ఉంది, పేతురులో కూడా ఉంటుంది కదా, 2 పీటర్ అండ్ ఎఫిషియన్స్ కూడా ఉంది. ఎఫిషియన్స్ తీయండి, కొలెషియన్స్లో కూడా ఉంటుంది. దాసులారా, 6వ అధ్యాయం 5వ వచనం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండి, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు, మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలం ప్రభువు వలన పొందుదని మీరు ఎరుగుదురు. సో ఇటువంటి మాస్టర్స్కి లోబడమని. సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ ద కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్. ఆ తర్వాత స్లేవరీ అనేది పోయిందనుకో, యాంటీ స్లేవరీ వచ్చేసింది తర్వాత మన, సో ఆయన టైంలో స్టార్ట్ అయింది అది, రైట్. 3వది మతపరమైన పరిస్థితి. ఇది మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఎక్కడిది మీకు ఇచ్చానా? 450 మంది బయలు ప్రవక్తలతో పోటీ పడే ప్రదేశంగా కర్మేలు పర్వతాన్ని ఏలియా ఎందుకు ఎంచుకున్నాడు? ఆ ఉదంతం తెలుసు కదా. ఏలియా బయలు ప్రవక్తలని పిలిచి, అక్కడ బలి మీరు పెట్టండి, మీరు మీ దేవతలను పూజించండి, నేను మా దేవుణ్ణి పిలుస్తా, పైనుంచి అగ్ని వచ్చి ఎవరు కాల్ చేస్తే ఆయన నిజమైన దేవుడు అని ఛాలెంజ్ చేస్తాడు. అవునా? సో ఎందుకు ఆ పర్వతాన్ని ఎంచుకున్నాడో తెలుసా ఏలియా? అక్కడ ఉంది చూడండి, రాయి జొక్క మాట అంటాడు, కర్మేలు తమ దేవునికి నివాస స్థలమని బయలు అనుచరులు నమ్మేవాళ్ళు. కాబట్టి ఏలియా వాలి స్వస్థలంలోనే ఈ ఆట ఆడదామని అనుకున్నాడట. మా ప్లేస్లో కానీ మీ ప్లేస్లోనే ఆడదాం ఈ ఆట, రైట్?
బయలు ప్రవక్తలు ఒకవేళ తమ స్వదేశంలో అగ్నిని తీసుకొని రాలేకపోతే వారి బలహీనత మీ ప్లేస్లోనే మీ దేవుడే ఏం చేయలేకపోతుందంటే మీరు బలహీనులని ఈజీగా తెలిసిపోతుంది కదా. ఆసక్తికరంగా కనానీయులు కూడా, అంటే నాట్ ఓన్లీ బయలు, కొంతమంది కనానీయులు కూడా బయలుదేవతను వర్షము, అగ్ని, మెరుపులు తెప్పించే దేవతలుగా నమ్మేవాళ్ళంట. కొంతమంది అట్లా చూసేవాళ్ళంట, నమ్మేవాళ్ళు కాదు. వీళ్ళ దేవుడు కొంచెం అగ్నిని తెప్పిస్తాడు అని కొంతమంది కనానీయులు కూడా నమ్మారట. సో దానికి ముందు 3 సంవత్సరాల ముందు కరువు కూడా ఉన్నది. కానీ ఆ 3 సంవత్సరాలు కూడా ఇదే దేవుడుగా పిలువబడుతున్న బయలుదేవత ఆ కరువును తప్పించలేకపోయాడు. వర్షము రాలేదు, వాళ్ళ కరువు పోలేదు. కానీ కర్మేల్ పర్వతాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే వాళ్ళ ప్లేస్లోనే మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు అని నిరూపించడానికి ఆయన కర్మేలు పర్వతాన్ని ఎంచుకున్నాడు అనేది హిస్టారికల్ కాంటెక్స్ట్. సో హీ వాంట్ టు ప్రూవ్ దాట్ మీ ప్లేస్లోనే ఆడదాం ఈ ఆట, మా దేవుడు ఈ పని చేస్తాడని చూపించడానికి. సో దట్ ఈస్ వన్ రీజన్ పీపుల్ సే దట్. ఎందుకంటే అక్కడ వాళ్ళ అసమర్థత కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనేది కొంతమంది చెప్తారు. 4వది, ఇది మనకు చాలా తెలుసు, సామాజిక ఆచారాలు, కుటుంబ ఆచారాలు, ఇవన్నీ రోజువారీ ఆచారాలు, ఇవన్నీ. దాంట్లో ఫస్ట్ది పాదాలు కడగడం. యేసుక్రీస్తు ఏం చేశాడు? హీ వాష్డ్ ద డిసైపుల్స్ ఫీట్. ఓకే, అసలు మీరు కాంటెక్స్ట్ అంటే అది హిస్టరీ చూస్తే అప్పట్లో ఇంటికి పిలిచేవారంట భోజనానికి. ఓకే, ఇంటికి పిలిచేవాళ్ళు, ఈయన ఆతిథ్యం ఇచ్చేవాడు, వచ్చేవాళ్ళు అతిథులు, రైట్? సో ఇక్కడ సిలువకి వెళ్తున్నాడు జీసస్ క్రైస్ట్, చనిపోవడానికి వెళ్తున్నాడు, పస్కా పండుగ భోజనం చేస్తున్నారు. సో అక్కడ జీసస్ క్రైస్ట్ ఎట్లున్నాడంటే ఆయన్నే సిద్ధపరచమని చెప్తాడు కదా. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ అ హోస్ట్. ఈయన ఎవరు? ఆతిథ్యం ఇచ్చేవాడు. వచ్చిన వాళ్ళందరూ ఎవరు? శిష్యులు, అతిథులు. ఓకే, సో ఆతిథ్యం ఇచ్చేవాడు ఈయన, అతిథులు ఆయన. సో ఆ టైంలో ఎస్పెషల్లీ జీసస్ ఉన్న టైంలో ఈ పని ఎవరు చేసేవాళ్ళంట? ఏ పని? పాదాలు కడిగే పని ఎవరు చేసేవాళ్ళంటే అతిథుల ఇంట్లో ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న దాసులు, అంటే బానిసలు, లీస్ట్ బానిసలు. బై ద వే ఈ బానిసలు మళ్ళీ జ్యూస్ కాదు, జ్యూస్ కూడా ఉండేవాళ్ళంట. కానీ జ్యూస్ అండ్ జెంటైల్స్ బానిసలు ఉంటారు కదా, జ్యూస్కి పాదాలు కడిగేది ఇవ్వరంట, మళ్ళీ జెంటైల్స్కే ఇస్తారట. సో డర్టీ పని చేసే జెంటైల్స్ చేయాల్సిన పని ఏంటి? పాదాలు కడగడం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, పాదాలకు అంతా మట్టి ఉండేది, ఇప్పట్లాగా రోడ్లు లేవు కాబట్టి అప్పుడు చెప్పులు, శాండిల్స్ ఉండేవి, మొత్తం డర్టీ ఉండేది కాబట్టి అదంతా తీసుకొని వస్తే బానిసలు అక్కడ కూర్చొని చేసేవాళ్ళంట. ఎస్పెషల్లీ ఆతిథ్యం ఇచ్చేవాడు కడగడం అనేది హిస్టరీలో జరగదు అసలు, ఊహించరట. ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో హోస్ట్, ఆయన పాదాలు కడగడం అనేది ఆ కాంటెక్స్ట్లో అసలు జరగదు. కానీ జీసస్ క్రైస్ట్ బీయింగ్ అ హోస్ట్, బీయింగ్ అ గాడ్, ఆయన ఏం చేశాడంటే డర్టీ చేయాల్సిన, ఒక బానిస చేయాల్సిన, అతి తక్కువ జాతికి చెందినవాడు చేయాల్సిన ఒక డర్టీ పనిని యేసుక్రీస్తు ప్రభువు చేసినట్టుగా ఈ కాంటెక్స్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు గడిగాడు? సో మనం కూడా గడగన్నా ఇప్పుడు? మనల్ని కూడా గడుగుమని చెప్తున్నాడా అంటున్నా యేసు ప్రభు. కడిగితే తప్ప 1:13 చివరిగా ఆ మాట చెప్తాడు జీసస్ క్రైస్ట్. ఈ పాదములు కడిగి పైవస్త్రం వేసుకున్న తర్వాత, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? బోధకుడని, ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను, ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. మంచిగా పిలుస్తారు. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన పంపవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో లిటరల్గా వాష్ చేయమని అక్కడ అర్థం కాదు. వాష్ చేయడంలో తప్పు లేదు, వాష్ చేయొచ్చు కూడా. కానీ పాయింట్ ఏంటంటే సర్వ్ వన్ అనదర్. నేను గొప్ప,
నేను అసలు యాక్చువల్లీ వివాదం రేగింది ప్రజల్లో, శిష్యుల మధ్యలో వివాదం రేగితే నేను గొప్ప అంటే కాదు నాయన, ఎవరైతే ప్రభువు బోధకుడుని గొప్ప అనుకున్నాడో వాడు చేయాల్సింది ఏంటంటే ఇదిగో సేవ, నువ్వు సేవ చేయాలని చెప్పడానికి యేసు ప్రభు ఈ ఉదంతాన్ని చేసి చూపించాడు. సో సర్వింగ్ యాటిట్యూడ్. సో జీసస్ వాంట్ టు టీచ్ సర్వింగ్ యాటిట్యూడ్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే, సో పాదాలు గడగడం అనేది. సో ఇది ఇప్పుడు దాని తీవ్రత తెలవాలంటే ఏం చేసినాం మనం? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినాం. అది ఎంత అంటే దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు. ఒక బానిస చేయాల్సిన పని ఆయన తగ్గిస్తే మనం ఏం చేస్తాం? చాలాసార్లు మన పోర్ట్ఫోలియోలను బట్టి చాలా ఎక్స్ట్రాలు చేస్తాం. నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఏంటవి చర్చ్ బిల్డింగ్లో అవి క్లీన్ చేయను. ఓకే, నేను కొంచెం పాష్. కానీ జీసస్ ఏం చేసిండు? దేవుడు అయ్యుండి శిష్యుల డర్టీ పని చేశాడు. సో ఆయన పని చేసినప్పుడు మనం చేయొద్దా? సో దట్ ఈస్ ద లెసన్ వీ కెన్ లర్న్. ఓకే, 2, శిష్యులను పరిచర్యకు పంపించినప్పుడు దారిలో ఎవరిని పలకరించవద్దని యేసు ఎందుకు చెప్పాడు? 10వ అధ్యాయం 4వ వచనంలో పంపిండు కదా. వెళ్ళి పంపినప్పుడు బాబు మీరు సంచే జౌలి అంతా పట్టుకొని పోండి, కానీ మధ్యలో ఎవరిని పలకరించింది, గ్రీటింగ్ చేయొద్దు. ఎట్లుందంటే అసలు మర్యాద లేకుండా మీరు వండి ఎవరిని మర్యాద లేని ప్రజలుగా ఉండండి అన్నట్టుగా ఉంది కదా ఆ కమాండ్. అవునా? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? మీకు ఇచ్చానా డిస్క్రిప్షన్? ఓకే, ఇస్తే ఇంకేముంది. కానీ వారు తమ మిషన్లో ఆలస్యం చేయవద్దని యేసు అలా సూచించాడు. ఎందుకు అంటే ఆ రోజుల్లో గ్రీటింగ్స్ చెప్పడం అంట చాలా పెద్ద తతంగం అంట. అంటే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. మాటికి 2-3 సార్లు వంగడమో, లేకపోతే ఆ రోజుకు సంబంధించిన వ్యవహారాలన్నీ మాట్లాడడం. గ్రీటింగ్స్లోనే ఇవన్నీ ఉండేవంట. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి బ్రదర్ ప్రైజ్ లాడ్ అని వెళ్ళిపోయేది. అట్లా లేకుండానంట అప్పుడు గ్రీటింగ్స్ అంటే స్పెండింగ్ సమ్ టైం ఆ కల్చర్లో. సో ఆ రోజు ఏం జరిగింది, లేకపోతే మాటికి 2 సార్లు హలో చెప్పుకోవడము, కలవడము. సో ఏదో సంథింగ్, ఆ గ్రీటింగ్స్ చాలా ఎక్కువ టైం తీసుకునేదంట. సో జీసస్ ఏం చేస్తున్నాడంటే మీ మిషన్, యాక్చువల్లీ జీసస్కి తెలుసు కదా ఈజ్ గోయింగ్ టు డై, అండ్ బిఫోర్ దట్ ఈ వాంట్ టు ప్రిపేర్ హిస్ పీపుల్ అండ్ యూ వాంట్ టు టీచ్ అ లెసన్ ఫర్ దెమ్ ఆల్సో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. నేను మీకు సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నా, అది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. అది డయింగ్ పీపుల్కి మీరు చెప్పబోతున్నారు అంటే అది ఎమర్జెన్సీ మెసేజ్. సో ఎమర్జెన్సీ మెసేజ్ చెప్పడానికి మీరు వెళ్తున్నారు. మీరు టైం వేస్ట్ చేయకండి, మీరు మిగతా విషయాలను పక్కన పెట్టండి, మీరు ఫటాఫట్ మీరు నేను చెప్పవలసిన పనికి మీరు వెళ్ళండి అని చెప్తున్నట్టుగా మీరు గ్రీట్ చేయొద్దు అని ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు. కానీ అసలు మొత్తానికి మర్యాద లేకుండా అటువంటి ప్రజలుగా ఉండాలని జీసస్ ఉద్దేశం కాదు అని హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? 3వది, మేడగదిలో ఎందుకు భోజనం సిద్ధపరచాలని చెప్పాడు? లూకా 22లో. లేకపోతే త్రోయలో పౌలు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు అందరు ఏడున్నారు? మేడగదిలో ఉన్నారు. ఆయనలోంచి ఒక ఆయన కింద పడ్డాడు రాత్రి. అదే ఆ కాంటెక్స్టే, అది అపోస్తుల కార్యం ఓకే 20వ అధ్యాయంలో. సో ఎందుకు మేడగదిలో కూర్చున్నారు? ఎందుకంటే అప్పట్లో కన్స్ట్రక్షన్స్ కింద గది చాలా స్మాల్గా ఉండేదట, పైన ఉన్న గదిని చాలా పెద్దదిగా కట్టేవాళ్ళట. అది జెరూసలేంలో లేకపోతే అక్కడ ఆ ప్రావిన్స్లో ఉన్న బిల్డింగ్ స్ట్రక్చర్. మీకు తెలుసా మన బిల్డింగ్ స్ట్రక్చర్స్ యూఎస్లో ఉన్న బిల్డింగ్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఉంటాయి, తెలుసు కదా? అంతెందుకు మన బిల్డింగ్ స్ట్రక్చర్స్ నార్త్ ఇండియాలో ఉన్న బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా వేరే ఉంటాయి. సో మనలాగానే మన సేమ్ విషయాలనే వాళ్ళు కట్టుకోరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి కన్స్ట్రక్షన్స్. సో అక్కడ వాళ్ళు పైన ప్లేస్ అంటే మేడగది చాలా పెద్దదిగా కట్టుకునే వాళ్ళంట. సో మేడగదిలో ఎక్కువ మంది కూర్చోడానికి అవకాశం ఉండేది. సో జీసస్ క్రైస్ట్ కూడా అందుకే మేడగదిని చూస్ చేసుకున్నాడు. ఈ సంఘమంతా త్రోయలో పౌలు వచ్చినప్పుడు కూడుకోవడానికి చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళందరూ మేడగది. ఇది ఎట్లా తెలుస్తుంది మనకంటే మళ్ళీ హిస్టారికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్. అంతెందుకు మీరు స్టీవ్ యాట్కర్సన్ బ్రదర్ రాసిన న్యూ టెస్టిమెంట్ చర్చ్ డైనమిక్స్ మన దగ్గర ఉంది కదా, చాలామంది దగ్గర ఉన్నాడు. అందులో మీరు వెళ్ళి చూడండి,
న్యూ టెస్ట్మెంట్ టైంలో ఉన్న ఇండ్లు ఏ విధంగా ఉండేవి? ఎందుకు కూడుకున్నారు ఆదిమ సంఘంలో ఇండ్లలో వాళ్ళు? పెద్దగా ఉండే వాళ్ళు ఇల్లు. టెంపరేచర్ కాదు, ఉండదు, తేడా ఉండదు అట్లా. పైన ఇంకా రెండు సేమ్ ఉంటుంది, కింద పైన పెద్ద తేడా ఏమి ఉండదు. స్పేస్ గురించి యాక్చువల్లీ. సో ఆదిమ సంఘంలో ఉన్న ఇండ్లు పెద్ద పెద్దగా ఉండేవట. సో అందుకే ఇళ్ళలో కూడుకునే వాళ్ళు. సో మనం అనుకోవచ్చు ఇళ్ళలో కూడుకోవడం, మనం చిన్న 2 బెడ్రూమ్ చిన్న దాంట్లో ఎట్లా కూడుకున్నారు ఆదిమ సంఘంలో అంతంత మంది అంటే, మనలాగా లేవు ఆ ఇల్లు, వాళ్ళు చాలా పెద్ద ఇండ్లు ఉండేవంట. సో అందుకని ఇళ్ళలో కూడుకున్నారు అని. సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, మనం వెన్ వీ గో బ్యాక్ అండ్ రీడ్ ద హిస్టరీ. 4వది, ఎందుకు నూనె రాయమన్నాడు యాకోబు? ఇంగ్లీష్లో యాక్చువల్లీ ఏమనుంది? ఇంగ్లీష్లో అనాయింట్ అని ఉంది. యాక్చువల్లీ తెలుగు ట్రాన్స్లేషన్ ఈజ్ గుడ్ హియర్. ఏమనుంది తెలుగులో? రుద్ద. ఏమనుంది? నూనె రాచి, రాచి అని ఉంది. కానీ ఇంగ్లీష్లో యాక్చువల్లీ అనాయింటెడ్ అని ఉంది. సో రెండు అక్కడ మీకు గ్రీక్ పదాలు కూడా ఇచ్చాను. గ్రీకులో రుద్దడానికి అభిషేకించడానికి 2 పదాలు ఉన్నాయి. ఒకటిది క్రియో, ఓటీ కాలంలో రాజులను అనాయింట్ చేయడానికి లేకపోతే యాజకులు వాడడానికి ఈ అనాయింటెడ్ అన్న పదాన్ని వాడారు. సో అదే పదాన్ని జీసస్ క్రైస్ట్ కూడా వాడారు, క్రిస్టోస్. క్రిస్టోస్ అంటే అభిషిక్తుడు, అవునా, అనాయింటెడ్ వన్. కానీ దానికి 2వ పదం కూడా ఉంది, అలీఫో. అలీఫో అనేది జనరల్ టర్మ్ అనమాట, మనం రుద్దడం. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, నూనెలో లేదు యాక్చువల్లీ. ఎక్కడుంది అంటే చేసే పనిలో ఉంది. అనాయింట్ చేసేటప్పుడు ఎట్లా అనాయింట్ చేసేవాళ్ళు నూనెతో? దే యూస్ టు పోర్. దావీదు కూర్చుంటే దావీదు మీద సమూయేలు ఏం చేశాడు? దే యూస్ టు పోర్. ఓకే, సో దానికి క్రియో అన్న పదాన్ని వాడారు. కానీ ఇక్కడ మన యాకోబు వాడినప్పుడు అలీఫో అంటే రుద్దడం అన్న కాంటెక్స్ట్లో వాడాడు. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా సంఘంలో వ్యాధిగ్రస్తులు ఉంటే ఏం చేయాలి? మనం పోయి నూనె పైకి వెళ్ళి పోయొద్దు. ఏం చేయాలంట? రుద్దాల. అర్థమవుతుందా? సో ఎందుకు అభిషేకించమని చెప్పాడంటే ఎందుకు రుద్దమని చెప్పాడంటే ద సేమ్ థింగ్ అనమాట. అంటే అభిషేకించడం అనేది ఏ విధంగా అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం అర్థం చేసుకుంటామో, అదేవిధంగా అలీఫో అన్న పదం ద్వారా పాస్టర్స్ వెళ్ళి కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళను దర్శించి, జనరల్గా మనం ఒక మెడిసిన్గా వాడతామా, ఒక మెడిసిన్గా, ఆ మెడిసిన్గా వాళ్ళకు ఒక సహాయకరంగా ఉండడానికి వాడాడు. దాన్ని మనం ఏం చేస్తాం? స్పిరిచువలైజ్ చేస్తాం, ఓవర్ స్పిరిచువలైజ్ చేస్తాం. ఇట్స్ లైక్ గివింగ్ అ మెడిసిన్ టు అ సిక్ పర్సన్. అది ఎవరు చేయాలి? పాస్టరే చేయన్నా? అంటే అక్కడ పాస్టర్ ఉంది, బట్ ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో కెన్ గో అండ్ డూ ఇట్. అర్థమవుతుందా? సో అంటే ఇవన్నీ చూస్తే మనకు దాని మెయిన్ పాయింట్ ఏందనేది అర్థమవుతుంది. చివరిది ఈ భౌగోళిక లక్షణాలు. ఇదొక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తా. సో నాది స్లో ఉందా, అది ఫాస్ట్ ఉందా? 8 అవుతుందా? మనకు 6:50కి ఆగిపోయింది నా వాచ్. రైట్. లవదికేయ సంఘం చాలామందికి తెలుసు కదా, తెలుసా? ఏడుంది లవదికేయ సంఘం? సంఘం ఏడుంది అన్న నేను బైబుల్లో. చెప్పు, గట్టిగా చెప్పు, కాన్ఫిడెంట్గా చెప్పు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవదికేయ సంఘం ఉంది. ఏమని అంటాడు అక్కడ లవదికేయ సంఘానికి యేసు ప్రభు? 3వ అధ్యాయం 14-22 తీసిపెట్టండి. మీరు చల్లగాను వెచ్చగాను లేరు, మీరు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు అని అంటాడు. అవునా? సో ఇప్పుడు అర్థం చెప్పండి, అసలు చల్లగా వెచ్చగా ఉండడం అంటే ఏంటి అర్థం అక్కడ? మీ అండర్స్టాండింగ్, జనరల్ అండర్స్టాండింగ్. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? చల్లగా ఉండడన్నా చల్లగా ఉండండి, వెచ్చగానంటే వెచ్చగానండి. వెదర్ యూ బీ కోల్డ్ ఆర్ హాట్ అంటే ఎట్లా, ఏంటి, ఏమని అర్థం చేసుకోవచ్చు అది?
తెలిసిందా నీకు? ఓకే, అయితే ఆగు. పరిశుద్ధంగానన్నా ఉండాలి. రైట్. నువ్వు అంటే యేసు ప్రభు నువ్వు చేస్తే పాపం అన్నా చెయ్యి, లేకపోతే పరిశుద్ధంగానన్నా ఉండు అని అన్నట్టు, అంతేనా? రైట్. ఓకే, ఇంకా కోల్డ్ వాటర్ వచ్చేదబ్బా. ఓకే, దీనిపై నుంచి కోల్డ్ వాటర్ వచ్చేది. రెండు, ఒకటేమో పైన మౌంటైన్ నుంచి మంచు కరిగిపోయి వచ్చేది, ప్లస్ వర్షం కూడా పడ్డది, కోల్డ్ వాటర్ గా కొలసి పట్టణానికి వచ్చేది. సో అందుకే ఇక్కడికి చాలా మంది వెళ్ళేవాళ్ళు కొలసి పట్టణానికి. బట్ వేర్ యాజ్ హెరపోలిస్, ఈ పట్టణంలో హాట్ ప్లేస్ అన్నమాట ఇది. ఈ పట్టణంలో వేడి బుగ్గలు, వాటర్ కొంచెం హాట్ గా ఉండేవంట. ఓకే, హాట్ వాటర్. సో ఇక్కడనేమో హాట్ వాటర్, దీనికి కొంచెం మెడిసినల్ ప్రాపర్టీ ఉండేదంట హాట్ వాటర్ కి. ఇక్కడేమో కోల్డ్ వాటర్. ఇప్పుడు ఈ రెండిటి నుంచి ఒక కాలువ ద్వారా లవదొకియాకి వాటర్ వచ్చేది. ఓకేనా, కనెక్టింగ్ దట్ ఆక్విడక్ట్. సో ఇప్పుడు ఏమైంది, కొలస్సీ నుంచి వచ్చిన చల్ల వాటరు, హెరపోలిస్ నుంచి వచ్చిన వేడి వాటర్ కలిసి నులివెచ్చని వాటర్ గా లవదొకియాకి నీళ్ళు వచ్చినాయి. అండ్ అది మోస్ట్ డిస్గస్టింగ్ వాటర్ అంట, రుచి ఉండేది కాదట. అది తాగిన వాళ్ళు వామిటింగ్ చేసుకునే వాళ్ళట. అది తాగినప్పుడల్లా ఒక రకమైన చికాకు, అనారోగ్యం వచ్చేదట. అండ్ అప్పట్లో మట్టి పైపులు ఉండేవి అని అంటారు. సో మాటికి ముందు ఈ మట్టి పైపుల్లోంచి వచ్చేవి కాబట్టి ఆ రెండు రకాల వాటర్ కలిసి దానిలోని ఖనిజ లవణాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మాటికి క్లాగ్ అయ్యేవంట. క్లాగ్ అంటే ఏమంటారు? గడ్డగట్టడం. సో ఆ కాలువలు లేకపోతే ఆ పైపులు కూడా మాటికి రిపేర్ చేయాల్సి కూడా వచ్చేదంట. సో సింపుల్ ఏంటంటే లవదొకియాకి కొలస్సీ నుంచి, హెరపోలిస్ నుంచి రెండు రకాల నీళ్ళు వచ్చి నులివెచ్చని వాటర్గా వచ్చాయి. ఈ నులివెచ్చని వాటరు చాలా తాగడానికి ఇబ్బందికరంగా లేకపోతే అనారోగ్యాన్ని తెచ్చే వాటర్గా ఉన్నాయంట. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడు, దానికి దీన్ని ఎట్లా రిలేట్ చేయొచ్చు? యోహాన్ ఏమంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చల్లగానే లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగానైనా ఉంటే లేకపోతే వెచ్చగానైనా ఉంటే మేలు అని అంటున్నాడు. సో చల్లగా వెచ్చగా అంటే ఏంటి? యాక్చువల్లీ ఈజ్ కాంటెక్స్ట్ యాక్చువల్లీ వాటర్ గురించి. సో వాళ్ళు ఏదైతే శ్రమ పొందుతున్నారో ప్రస్తుతానికి, ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందో అదే దాన్ని కాంటెక్స్ట్గా తీసుకొచ్చి ఆ పదజాలాన్ని అక్కడ వాడుతున్నాడు. మీరు నులివెచ్చగా ఉంటే చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి అని ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొని యోహాను లేకపోతే యేసు ప్రభు లవదొకియా సంఘానికి ఏం చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. దట్స్ ద మెయిన్ పాయింట్. సో నేనేమనుకున్నా అంటే మీలాగానే సేమ్, మీరుంటే మంచివారిగానైనా ఉండండి, సరైన వారిగానైనా ఉండండి, ఆసక్తి గలవారిగానైనా ఉండండి. అంటే వేడిగా, ఓకే, ప్యాషన్, ఆసక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒక మంచివారిగా ఉండాలి, వేడిగా ఉండాలి, వెచ్చగా ఉండడం అంటే. లేదంటే చెడుగానైనా ఉండండి, పాపం చేస్తూనైనా ఉండండి, లేకపోతే ప్యాసివ్గా ఉండండి, చల్లబడినట్టున్నా ఉండండి అనేది జస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్ట్ ఇది చదివితే. కానీ సందర్భానుసారంగా చూస్తే, కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే, వాళ్ళున్న భౌగోళిక పరిస్థితి అంటే వాళ్ళకున్న జియోగ్రాఫికల్ ఏరియాస్ని పట్టుకొని చూస్తే అక్కడ జీసస్ చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ ఉంటే కొలసి పట్టణంలో కొలసి పట్టణంలో చల్లబరిచే వాటర్ ఉన్నాయి కదా, సో ఒకవేళ ఉంటే చల్లబరిచే వాటర్ లాగా ఉపయోగకరంగానన్నా ఉండండి, ఓకే. లేదంటే హెరాపోలిస్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఆ వేడి వాటర్లో, నీటి బుగ్గల్లో ఉన్నాయి చూడండి, కనీసం ఆ విధంగానైనా యూస్ఫుల్గా ఉండండి. వెదర్ బి యూ యూస్ఫుల్ యాజ్ వాటర్ ఇన్ కొలస్సే ఆర్ వెదర్ యూ కెన్ బి యూస్ఫుల్ యాజ్ వాటర్ ఇన్ హెరాపోలిస్. బట్ నువ్వు ఎట్లున్నావంట? యూజ్లెస్గా ఉన్నావు, నులివెచ్చగా. అంటే అటు ఉపయోగకరంగా లేవు, ఇటు ఉపయోగకరంగా లేవు, నువ్వు ఉపయోగరహితంగా అంటే యూజ్లెస్గా ఉన్నావు,
తాగి వాంతులు చేసుకుంటున్న మీ నీళ్ళలాగే మీరు కూడా ఉన్నారు, ఎవ్వరికీ ఉపయోగకరంగా మీరు లేరు అని చెప్పడానికి ఆ మాట వాడారు. ఇదంతా ఎప్పుడు తెలిసింది మనకు? అంటే అంటే పాయింట్ అది ఇప్పుడే తెలిసిందంటే హిస్టారికల్ కల్చరల్ అంటే దాని వెనకాల చారిత్రాత్మక సందర్భం ఏంటో తెలుసుకుంటే మనకు అందులో వచ్చే పాయింట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు తెలిసిందా పంచ్ అంటే జీసస్ క్రైస్ట్ చెప్పిన పంచ్ ఏంటో పడ్డదా? ఇప్పుడు మీరు యూజ్లెస్గా ఉన్నారు, అసలు మీ క్రియలు నాకు తెలుసు, కానీ యు ఆర్ నౌ లివింగ్ అ యూజ్లెస్ లైఫ్ స్టైల్. ఇట్లన్నా ఉండండి, అట్లన్నా ఉండండి అని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ మాట వాడారు. సో కల్చరల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఇంత ఉంది. సో ఇప్పుడు అనుకోవచ్చు, సరే ఆపేద్దాం, ఇప్పుడు అనుకోవచ్చు, మీరేమనుకోవచ్చు అంటే, అమ్మ ఇదంతా పెట్టుకొని నేను బైబిల్ ఏడు చదవాలా, ఇంత చదవన్నా నేను బైబిల్, ఇక నా టైం ఏడుంది అని అనుకోవచ్చు. సో నువ్వు పర్సనల్ బైబిల్ స్టడీస్లో మార్నింగ్ డివోషన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీ పర్సనల్ బైబిల్ స్టడీస్లో నువ్వు క్వశ్చన్స్ అడుగుతూ నువ్వు రాసుకుంటూ వెళ్తావు, ఆ తర్వాత నువ్వు చేస్తావు ఇవన్నీ. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే అర్థం కావడానికి చేయాలి. ఇప్పుడు ఇదంతా అర్థమయ్యింది కాబట్టే మనం చదివే విధానంలో కూడా మార్పు ఉంటుంది, మనకు అది అర్థమవుతుంది. సో దీనికి మళ్ళీ టూల్స్ ఏం వాడాలి అని మీరు అనుకోవచ్చు. సో నేను అందుకే టూల్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు కామెంటరీస్ వాడచ్చు. మీరు కామెంటరీస్ చూస్తే మీకు కామెంటరీస్ ముందు పేజీల్లో ఆథర్ ఎవరు, ఏ టైంలో రాశాడు, ఆ మొత్తం బుక్లో మెయిన్ పాయింట్స్ ఏంటి, తర్వాత హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి అనేవి కొన్ని కామెంటరీస్ ఇస్తున్నాయి. ఓకే, సో అటువంటి కామెంటరీస్ మీరు చదివేటప్పుడే ఒకసారి ముందు చదివితే ఓకే ఈ కాంటెక్స్ట్లో ఉందా అనేది కూడా మనకు అర్థమవుతుంది. రెండవది బిబ్లికల్ అట్లాస్. తిమోతి ముత్యాల వాళ్ళు ప్రింట్ చేశారు బిబ్లికల్ అట్లాస్. మ్యాప్స్ ఉంటాయి మీకు, జియోగ్రాఫికల్ తీసుకోవడానికి ఉంటుంది. ఇంగ్లీష్లో నా దగ్గర ఉంది, అది పిక్టోరియల్ బైబుల్ అని ఉంటుంది. పిక్టోరియల్ బైబుల్ అని ఉంటుంది ఒకటి, దాంట్లో పిక్చర్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి. కల్చరల్ కూడా అప్పట్లో ఉన్న జార్లు, ఈమె అత్తరు తీసుకొని వస్తుంది కదా యేసుప్రభు దగ్గరికి, అత్తరు సీసా. సో అవన్నీ కూడా, ఎందుకంటే అది కూడా మనం తెలుసుకోవాలి ఎంత వాల్యూ ఉంది అత్తరు ఆమె పోసినప్పుడు. ఎందుకు మీరు వేస్ట్ చేసినావు అని అంటారు కదా ఆమెను, ఎందుకే ఆమెను ఎందుకు అంత వేస్ట్ చేసినావు అంటే అది ఎంత వాల్యూ అనేది కూడా మనకు తెలియాలి. సో ఆ టైంలో అత్తరుకున్న వాల్యూ ఏంటి. సో ఇవన్నీ పిక్టోరియల్ బైబుల్లో లేకపోతే హిస్టారికల్ కల్చరల్ కాంటెక్స్ట్ ఉన్న బుక్స్ని మనకు దొరుకుతాయి. సో కామెంటరీస్లో చదవచ్చు, లేకపోతే ఇటువంటి బిబ్లికల్ అట్లాస్ అండ్ మ్యాప్స్ చూడొచ్చు. సో ఎస్పెషల్లీ లాస్ట్ టైం బ్రదర్ పాల్ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు మీరు చూసారా, ఆయన జియోగ్రఫీ చూపించాడు, పౌల్ మిషనరీ జర్నీస్. నేను షాక్ అయినా, అవి ఎన్ని మిషనరీ జర్నీస్ ఎంత ట్రావెల్ చేసిండు అనేది 3 రకాల కలర్ఫుల్ దాట్తో ఎంత తిరిగిండు పౌలు. అసలు అది చూసినప్పుడు అమ్మో మన మీద తిరుగుతారు ఆయన. ఆవిడ ఇంకా కార్లు లేవు, రోడ్లు లేవు, ఫ్లైట్లు లేవు, అంటే తిరగడానికి కూడా కార్స్ లేవు కదా, కార్లు కాదు, కార్స్. సో మొత్తం ఫ్లైట్స్ అండి, షిప్లో కదా. కొన్నిసార్లు పెద్ద ఓడలు, కొన్నిసార్లు చిన్న ఓడల్లో ఆయన యాక్ట్స్లో చెప్తాడు కదా, అలల చేత మేము కొట్టబడితిమి, అలల చేత కొన్నిసార్లు కింద పడ్డాడు లాస్ట్లో యాక్ట్ చాప్టర్ 28లో, ఓడ బద్దలాయను. సో అన్ని మిషనరీస్ జర్నీస్ చేశాడు. అది ఎప్పుడు ఆ పిక్చర్ చూసినప్పుడు, జియోగ్రఫీ చూసినప్పుడు నేను షాక్ అయినా. సో అవి మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి. సో మ్యాప్స్ చూడండి, ఇటువంటి పిక్టోరల్ బైబిల్ ఏదన్నా దొరికితే చూడండి, అది కూడా తీసుకోండి. కల్చరల్ కాంటెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి, అది కూడా మీరు చూడండి. ఇవన్నీ చూసినప్పుడు బైబిల్ని ఇంకా ఎక్కువగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది క్రూసిఫిక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో దాన్ని డీటెయిల్గా చదివితే యేసుప్రభు ఎంత వేదన అనుభవించాడో మనకు అర్థమైంది కదా. లేకపోతే యేసుప్రభు మన కోసం మరణించాడు అని అనుకుంటాం అంతే. మనం సిలువ మీద మరణించావు, అవును ప్రభా నువ్వు మా కోసం మరణించావు, కానీ ఆ మరణంలో ఎంత తీవ్రమైన బాధ వేదనను అనుభవించాడు అనేది రోమన్ ఎగ్జిక్యూషన్ మనం ఒకసారి స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది. సో సీ ద బ్యాక్గ్రౌండ్, వెనకాల ఏం జరుగుతుంది, కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి, హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, ఎపిసోడ్స్ ఎస్పెషల్లీ ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్?
ప్రవక్తల గ్రంథాలు, నేను ఒక పని చేస్తా, ప్రవక్తల గ్రంథాలు మొత్తం ట్రాన్స్లేషన్ చేసిన నోట్స్ నా దగ్గర ఉంది, రాబర్ట్ ప్లమ్మర్ రాసిన బుక్. నేను అది మీకు ఇచ్చేస్తాను. ప్రవక్తల గ్రంథాలు మీరు చదివేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మేబీ మనం డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, ఎనీ క్వశ్చన్స్? కథనాలు, ఉపమానాలు అండ్ ఎపిజిల్స్ కొంతవరకు.